రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడటం కూడా పిచ్చితనమే. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరులలో లోపాలను వెతకకుండా ఉంటే చాలు. ఎంతలా ఉన్నామన్నది కాదు, ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. మనిషిని నమ్మటమంతా దౌర్భాగ్యం లేదు, దేవుణ్ణి నమ్ముకోవడమంతా సౌభాగ్యం మరొకటి లేదు. మోసం చేస్తే ఎదుగుతారేమో, కానీ అస్సలు బాగుపడరు, గుర్తుపెట్టుకో. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే, డోసెక్కువైతే మనకే ప్రమాదం. నీ సమస్య ఏదైనా కానీ పరిష్కారం నువ్వే వెతుకు. ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసవు అయినట్లే. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి అంటూ ఉండాలి. సమస్య ఎంతటి జటిలమైనదైనా కావచ్చు, పరిష్కారం మాత్రం డబ్బుతోనే సమసిపోతుంది. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏ రిలేషన్లో అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. మీరు నేడు వేసిన ప్రతి అడుగు రేపటి విజయానికి బలమైన భవిష్యత్తుని నిర్మాణం చేస్తుంది. నిజమైన మార్పు మనలో నుండే మొదలవుతుంది, బయట కాదు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవటమే అసలైన ధైర్యం. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు, ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు, మరికొందరు రికార్డులే బ్రేక్ చేస్తారు. వాల్యూ లేని మనుషులకి ఎంత వాల్యూ ఇచ్చినా చివరకు మన వాల్యూనే పోతుంది. ఓపికగా ఉండటం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు, అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. విషాన్ని ఎంత వడపోసినా అది అమృతం అవ్వదు. నన్ను అర్థం చేసుకోలేని వారు కూడా నా దృష్టిలో అంతే. పోయిన సమయాన్ని తిరిగి తేలేము, జరగబోయేదాన్ని మార్చుకోలేవు. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నావు అన్న దాని మీదే నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది. నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించటమే నీ అసలైన గమ్యం. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవటం మనం చేసే పెద్ద తప్పు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు, లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. తస్మాత్ జాగ్రత్త. బాధ చాలా చెడ్డదని, ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు, కానీ నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది. కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవారిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూసే అవకాశం ఉంటుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టే ఆకులు, పువ్వులు వస్తుంటాయి. నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం,
తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రింద పడిపోయేలాగా చెయ్యవు. నీ బాధను పట్టించుకోవటానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు. నీ కన్నీళ్లు తుడవటానికి ఎవ్వరూ రాకపోవచ్చు. కానీ నీ చెయ్యని తప్పులను ఎత్తి చూపటానికి మాత్రం చాలామంది ఉంటారు. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవటానికి ఒక క్షణం పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవటానికి ఒక రోజు పడుతుంది. నిరూపించుకోవటానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది. ఎప్పుడైతే ఒకరు చెప్పే చెప్పుడు మాటలు వింటామో అప్పుడే మన జీవితం పతనానికి కారణమవుతుంది. మన జీవితమైన ఇతరుల జీవితమైన అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్లే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా చూపించుకోవటానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. ఏ మనిషికైనా మనం విలువని ఇవ్వగలం, కానీ విలువ తేలేం. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ఎవరికి చిత్తు కాగితంలాగా చూడొద్దు. రేపు ఆ కాగితం గాలిపటమై తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణాన్ని పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు పయనం ఇంకెక్కడో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. జీవితమే ఒక పయనం. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏదో ఎప్పుడు ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. ఇందులో గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా, ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారిని సహాయపడుతూ సాగిపోవటమే జీవితం అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఇలాంటి కోర్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా పంచుకోండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.